హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం త్రిబుల్ అప్డేట్ తీసుకొచ్చేసాను. తెలుసు కదా, ఆ సినిమా గురించి ఆల్మోస్ట్ మీకు అన్నీ తెలిసినాయే. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. రాజమౌళి గారు బాహుబలి తర్వాత తీస్తున్నారు, నందమూరి ఫ్యామిలీని అలానే మెగా ఫ్యామిలీని ఒకటి చేయడానికి వాళ్ళిద్దరిని మల్టీ స్టార్ తీస్తున్నారు. దీంట్లో రకరకాల స్టోరీలు పుక్కర్లు అయితే వస్తున్నాయి. సో కన్ఫామ్గా ఒకటి ఏంటంటే, మొన్న మధ్య సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయినాయి. ఏదో ఒక ఊరిని పెట్టి దాని ఎదురుగా బ్రిటిష్ జెండా ఇది పెట్టడం. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా, ఇది స్వరాజ్యం ముందు జరిగే కథ అని చెప్పేసి. సో ఈ దీంట్లో కూడా మన రామ్ చరణ్ గారు పోలీసు క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన 2 అప్డేట్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇటువంటి మల్టీ స్టారర్ అన్నప్పుడు విలన్స్ అలానే హీరోయిన్స్ కూడా వాళ్ళకి తగ్గ రేంజ్లోనే ఉండాలి కదా. మరి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అందుకే రామ్ చరణ్ గారికి బాలీవుడ్ నుంచి అలానే ఎన్టీఆర్ గారికి హాలీవుడ్ నుంచి హీరోయిన్స్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయి, ఇంకా ఎవరు ఏంటనేది కన్ఫర్మ్ అవ్వలేదు. మరి ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు విలన్ అనేవాడు ఎలా ఉండాలి చెప్పండి. రాజమౌళి గారి సినిమాలో హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్ అంతకంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాడు. అఫ్కోర్స్ మన బాహుబలి చూసుంటే ప్రభాస్ గారు రానా గారు ఆ కాంబినేషన్ పిచ్చెక్కిపోతుంది జనాలకి. మరి ఇప్పుడు దీంట్లో హీరోకి విలన్ ఎవరు అన్న ప్రశ్న మిగిలిపోయింది. దీనికి తగ్గట్టే మన మధ్య కేజీఎఫ్ స్టార్ మన యష్ గారు ఉన్నారు కదా, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఈ విషయం పక్కన పెట్టేస్తే రాజమౌళి గారు ఒక పెద్ద స్టార్ని అయితే అడిగారంట. సో అంతకుముందు హిందీ వెర్షన్ ఈగ సినిమాకి అజయ్ దేవగన్ గారు కాజల్ గారు వాయిస్ అందించారు. ఆ చనువుతోనే రాజమౌళి గారు అడిగారట, కానీ అజయ్ దేవగన్ గారు ఒప్పుకోలేదట. సో ఇప్పుడు ఈ ఆఫర్ 2.0లో నటించిన అక్షయ్ కుమార్ గారికి వెళ్ళింది. అదే కనుక నిజమైతే అక్షయ్ కుమార్ గారు త్రిబుల్ విలన్గా కనిపించబోతున్నారు. అదొక అప్డేట్. మరి రెండో అప్డేట్ ఏంటి అని అంటే, సో మరి త్రిబుల్ సంబంధించి ఫస్ట్ లుక్ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ గారికి చెందిన ఫస్ట్ లుక్ ఆయన పుట్టినరోజు నెక్స్ట్ మంత్ మార్చి 29 ఇప్పుడు ఉంది కదా, అప్పుడు రిలీజ్ చేస్తారట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, 10% కూడా షూటింగ్ అవ్వలేదు, అప్పుడే ఫస్ట్ లుక్ ఎలా రిలీజ్ చేస్తారని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ అయితే వేస్తున్నారు. ఏదేమైనా రాజమౌళి గారు ఆయన సినిమాలో నటించే వాళ్ళకి ఆయన బర్త్డే స్పెషల్గా ఏదో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. మరి చూద్దాం రానున్న కాలంలో వీటిపై ఎటువంటి అప్డేట్స్ వస్తాయో. మరి అప్పటి వరకు మైరా మీడియాని ఫాలో అవుతూ ఉండండి. మేము తెచ్చే ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.